స్నానము. దీనికి అన్ని అలంకరణలు కావాలండి. దీనికి శరీరాలంకరణలు కావాలి, ఆత్మ అలంకరణలు కూడా కావాలి. ఏమేమిటవి? పైకి ఇవన్నీ శరీర అలంకరణలా చెప్తారు, కానీ వెనకాతలు చూస్తే ఆత్మ అలంకరణలాగా మనకి గోచరిస్తాయి. ఏమేమి సత్కారాలు కావాలరా మీకు చెప్పండి, లిస్ట్ రాసుకుంటా, జాగ్రత్తగా రాసుకోవా. సూడగమే తోళ్వళయే తోడే సెవిప్పువే పాడగమే. ఇవి మన వాళ్ళు అడిగారు. ఇక్కడికి వస్తువులు అన్నమాట. వీటిని అడిగి ఏమిటి మొట్టమొదటి సూడగమే. సూడగం అంటే చేతులకి పెట్టుకుని. ఇప్పటిదాకా పాపం వీళ్ళకి గాజులు లేవు, ఎందుకంటే వ్రత దీక్షలో ఉన్నారు కదా. అంచేత మొత్తం అన్నీ మేము మొట్టమొదటి రెండో పాసులు చెప్పారు కదా, మేము పూలు మా అంతటా మేము పెట్టుకోం, కాటుక మా అంతటా మేము పెట్టుకోం, పాలు నో, పెరుగు నో, ఎందుకంటే ఇవన్నీ కృష్ణుడికి ఇష్టం కనుక. ఆయన లేనప్పుడు ఇవన్నీ మేము ఎట్లా అనుభవిస్తాం, అంచేత మేము వాటిని టచ్ చెయ్యము అని అన్నారు. ఇప్పుడు ఈవేళ కృష్ణుడి దగ్గరికి వీళ్ళు చేరారు కదా, కృష్ణుడు వీళ్ళతో ఎదురకుండా ఉన్నాడు కదా. అందులోని వీళ్ళు కోసం వీళ్ళు తింటలే. ఇప్పుడు కృష్ణుడు వీళ్ళ యందు మెచ్చి తాను వీళ్ళకి అన్నం తినిపిస్తానంటే అంతకంటే అసలు వీళ్ళు కోరుకునేది అదే కదా. సో ఈవేళ వాళ్ళు ఏవేవి ఆయన ఉన్నప్పుడు మనకు ఆనందాన్ని ఇస్తాయో మొత్తం అలంకరణలన్నీ మాకు కావాలయ్యా. మొట్టమొదటి అలంకరణ ఏది? సూడహమే, చేతికి పెట్టేటటువంటి కంకణములు మాకు అవి కావాలి. చేతి నిండా మాకు చక్కటి మంచి మంచి కంకణాలు కావాలి. తోళ్వళయే, భుజములకు పెట్టుకునేటటువంటి భుజ కీర్తి కావాలి. ఎందుకంటే నువ్వు పాణిగ్రహణం చేస్తావు కదా, పట్టుకున్నప్పుడు చేతికి అలంకరణ కావాలి, నిన్ను చేరినప్పుడు భుజానికి అలంకరణ కావాలి. తోడే సెవిప్పువే, కింద పెట్టేది తొడి అంటారటండి, పైన పెట్టేది కరణ పుష్పం అంటారట. దానికి ఏవో పేర్లు ఏవో ఉన్నట్టున్నాయి. కింద మన వాళ్ళు పెట్టే చూడండి, అలా కింద ఇలాగా లవ్ లాక్స్ ఏవో అంటుంటారు చూసారండి, ఇలా కిందకి పెడితే ఇలా ఇలా వేళ్లాడుతూ ఉంటాయి. ఇలాగా ఆ వేళ్లాడేవి కూడా రకరకాలుగా ఉంటాయి. గిన్నెల్లా వేళ్లాడుతుంటాయి, కొంతమంది గిన్నెలే వేళ్లాడేసుకుంటారు. అలాగే అవేవో దారాల్లో వేళ్లాడుతుంటాయి, ఏవో పువ్వుల్లో వేళ్లాడుతుంటాయి, ఇవన్నీ ఉంటాయండి కింద. ఆ కిందకి పెట్టేటటువంటి ఒక ఆభరణం, చెవికి పైవైపు పెట్టేది ఇంకో ఆభరణం అంటండి. ఆ పైవైపు పెట్టే ఆభరణం ఎలా ఉంటుందండి, ఈ పైనుంచి ఈ చెవికి కింద దానిదాకా ఒక లింక్ ఉంటుందండి. ఇలాగ అలా అలా కూడా ఉంటుందన్నమాట. సో దాని పేరు కరణ పుష్పము అంటారు, చెవి పువ్వు. ఎందుకనేవి అంటే తర్వాత స్వామితో చేరిన తర్వాత ఆయన ఏమైనా మాట్లాడుతుంటే ఆ మాటలకు ఒక ఆభరణం కావాలి. అక్కడ మాట్లాడుతున్నందుకు, మాటలు వినగలిగినందుకు ఆభరణం. అక్కడ చక్కటి పరిమళం కూడా ఉండాలి కనుక అక్కడ పైన కరణ పుష్పము, పరిమళించే పుష్పాన్ని అలంకరిస్తారట. అది మొట్టమొదట క్రిందది పెట్టారు, తర్వాత పైది పెట్టారు. సెవిప్పువే, ఇంకేం కావాలి? పాడహమే, పాదానికో ఆభరణం కావాలటండి. ఎందుకనంటే మరి ఇద్దరు ఒక చోటకి చేరిన తర్వాత అండ్ అస్తమానం అలా రోజు ఆనందమే ఉండదు, కానీ అప్పుడప్పుడు కొంచెం చిన్న ప్రణయ కలహాలు కూడా వస్తుంటాయి కదండి మధ్యలోనూ. అయితే అది ప్రణయ కలహం, అది కేసి బాహాబాహు కాకుండా ఉంటే పర్వాలేదండి. ప్రణయ కలహములనేవి ప్రేమని మరింత పెంచేవి కదండి, ఇరువురిని మరింత దరి చేరేటట్టు చేసేవి. ప్రణయ కలహాలు అన్నారు, అందుకని ఉత్త కలహాలు కాదు అవి. ఎప్పుడైనా ఒకసారి ఏదో ఆయనకు కోపం వచ్చిందనుకోండి, పాపం ఈవిడ బతిమాలి మళ్ళీ కాస్త మంచి చేయాలి. మరి ఈవిడికి కోపం వస్తే ఆయన కూడా వచ్చి పాదం పట్టుకొని ప్రార్థన చేసుకోవాలండి. వివాహం జరిగేటప్పుడు అబ్బాయి చేత అమ్మాయి పాదానికి మట్టెలు పెట్టిస్తారండి. అట కదా, మట్టెలు పెట్టిస్తారా? పెట్టిస్తారు. అందులో పబ్లిక్లో పెట్టిస్తారండి. ఎందుకని అంటే మట్టెలు పెట్టుట అనేది ఒక మర్యాద కోసం పెట్టమన్నారు.
అసలు దానికి తాత్పర్యం అది కాదండి. కాళ్ళు పట్టుకో అంటే వీడికి అంటాడు. ఆవిడ కాళ్ళు కూడా ఒకసారి వీడు పట్టించుకోవాలండి. వీడు పట్టాలండి. వీడి ఎందుకు పట్టాలంటే రేపు పొద్దున ఎప్పుడైనా ప్రణయకలం వచ్చినప్పుడు లోపల రోజు పడుతూ ఉండాలి. మరి అప్పుడు రోజు పట్టాలంటే పబ్లిక్లో ఒకసారి పట్టించేస్తే ఇంక తర్వాత లోపల ఎన్నిసార్లు అయినా పట్టుకోవచ్చు అని. అప్పుడు వీడికి అహంకారం అడ్డురాదు, ఆల్రెడీ ఒకసారి పట్టుకున్నాడు కనుక. అంచేత పట్టడానికని మట్టెలు పెట్టా. మట్టెలు అలంకరించుట అనేది పెద్ద అదొక వైదిక ప్రక్రియలా పెట్టి దాంతో బాగుంది. సారాంశం ఏంటంటే ఆవిడ కాళ్ళు పట్టుకు ఉండాలిరా బాబు, ఎప్పుడు నేనే గొప్పవాడిని అని అనుకోకు. అలా పట్టినప్పుడు అక్కడ ఒక ఆభరణంగా పాడగమే చూడగమే తోళ్వళయే తోడే సెవిప్పువే పాడగమే. ఇప్పటిదాకా కొన్ని ఆభరణాలు చెప్పారు. ఇంకా ఏవో చాలా ఆభరణాలు ఉంటాయట. అవేమిటో ఎక్కడెక్కడ పెడతారో ఎలా పెడతారో మాకు అంత బాగా తెలీదు. కానీ ఆభరణాలన్నీ నువ్వే ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడక్కడ నువ్వే పెట్టేసుకో. మాకు తెలియదు అవన్నీ ఎలా అలంకరించుకోవాలో.